మరోసారి కార్ల ధరలను పెంచిన మారుతి సుజుకి. ఇండియాలో ఇలా ధరలను పెంచడం ఇది మూడోసారి. ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి ఈ కార్ల ధరలు. జనవరి మరియు ఫిబ్రవరిలో ధరల పెంపు తర్వాత మూడోసారి ధరల పెంపును ప్రకటించిన మారుతి. భారతదేశంలో అతిపెద్ద ప్యాసింజర్ల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వాహనాల ధరలను 4% వరకు పెంచుతున్నట్లు ప్రకటించిన మారుతి సుజుకి పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మరియు పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం. మారుతి సుజుకి ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి మరియు దాని కస్టమర్లపై ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ నిరంతరం కృషి. మారుతి సుజుకి ముడి పదార్థాల ధరలు పెరగడం, సరఫరా గొలుసు అంతరాయాలు మరియు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సతమతమవుతున్న కంపెనీలు. ఆటోమేటివ్ తయారీదారుల నుండి వచ్చిన ప్రకటనల ద్వారా ఈ ధరల సర్దుబాటు. మారుతి సుజుకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నందున ఏడాది పొడవునా కొనసాగవచ్చని పరిశ్రమ విశ్లేషకుల అంచనా. నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలను అందించడంపై దృష్టి. మారుతి సుజుకి ఈ ప్రకటన తర్వాత గరిష్ట స్థాయికి మారుతి సుజుకి షేర్లు ప్రస్తుతం 1.9% పెరిగి 11,732 వద్ద ట్రెండ్ అవుతున్న మారుతి సుజుకి షేర్లు. ఈ స్టాక్ ఇప్పటికీ దాని రికార్డు స్థాయి 13,680 కంటే 15% తక్కువగా ఉంది.